దాని పరిచర్య నీకు భయంకరంగా జరిగినట్లుగా సహాయం చేయమని, మీరు ఘనత వహించినట్లుగా సహాయం చేయమని, ప్రతి వారిని మీరు దర్శించి దేవా మరి మీ రక్షణకు మరి పాత్రలుగా చేయమని మహిమను ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ సువార్త తర్వాత ప్రభు మరి జరిగే ఆ పరిచర్య దేవ మరి విదాసులైన వారిని మీరు అభిషేకించి దేవ మరి ఆ కుటుంబానికి క్షేమ కలిగినట్లుగా మీ వర్తమానం అనుగ్రహించమని మహిమా గంధ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ దైవంలో శాంసన్ జ్ఞాపకం చేసుకుందరండి. యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి, ఆమేన్. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. స్వామి పరిశుద్ధమైన నావలి ఉదయకాల సమయంలో మరి యొక్క తేలపురవులు గ్రామానికి వచ్చాను దేవా. ఈ యొక్క రాజ్య సువార్త మరి ప్రకటించమని సెలవిచ్చారు. ముందుగా మీతో కనపడి సమాధానకరమైనటువంటి సువార్త ప్రకటించడం మార్గం సరళం చేయమని ఇప్పుకునే పత్రికలు చెప్పబడే వాక్యాన్ని వారికి రక్షణ మార్గం రాయించుకోవడం ప్రార్థిస్తూ సంపూర్ణ మార్గం నుంచి భయంకరంగా కలిగించే కూడా ప్రార్థిస్తూ యేసు ప్రభునామానికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నాం మా తండ్రి. ఏ కాలం రాదు బాబు కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చి ఎక్కడ ఇచ్చేస్తున్నారు. అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. 5 రూపాయలు అమ్మాలి బుక్కు. సరే ఇప్పుడు వేయలేని వాళ్ళ దగ్గర లేకపోతే పత్రికలు ఎవరు కావాలి ఇంకా బండి వస్తున్నట్టు ఏమూర్లో బయలుదేరినప్పుడన్నా వర్షం బాగా వస్తుంది. 1 నిమిషం రాయం చేయండి. దయచేసి వ్యాన్కు సమీపంగా ఉండండి. తర్వాత తేలపోలీట్ అంతా చేసుకొని తిరిగి మరలా కాలనీకి వెళ్ళిపోతాం. వ్యాన్తో మీకు పని లేదు, మీరు చేసుకుంటే కాలనీకి వచ్చేయచ్చు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
వాయిస్ వస్తుంది. అవనిలో అగచాపాలైనా అవనిలో అగచాపాలైనా ఆపదు శాంతి ఆత్మకు నిలలో ఆపదు శాంతి ఆత్మకు నిలలో రండి రండి యేసుని ఆట మనసున్నాడు రండి రండి యేసుని మనసున్నాడు కరుణము మరణము చూచి కలుగదు మారు మనసు కరుణము మరణము చూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయను ప్రవచనములు సంపూర్ణములాయను యోధులు తిరిగి వాచుచున్నారు యోధులు తిరిగి వాచుచున్నారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వారు భూలోకములకు వచ్చెను అనుగ్రహించబడినని రాయబడింది. ఇది దేవుని ప్రేమను గురించిన సువార్త మీకు తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు వారు సర్వమానవాళిని ప్రేమించిన దేవుడు ఉన్నాడు. లోకమును ఎంతో ప్రేమించినని రాయబడింది. ప్రియమైన వాళ్ళ సమాజంలో మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారం కాదు, మరి యోగ్యతను బట్టి ప్రేమించే వారం ఉంటాం. మనతో సమానంగా ఉండే వారిని ప్రేమించే వారం ఉంటాం. ఈ దేవుడైతే దేవాదేవుడే అండి, ఉన్నతమైన స్థలములలో నివాసం చేస్తూ ఆరాధించబడుచు సమీపమైన దేశంలో అమరత్వం కలిగిన దేవుడే అండి. మానవుని కొరకు మానవుడు తొలగిపోయిన మానవుని ప్రేమించుటకు ఇష్టపడి భూలోకములో మానవునిగా 2024 సంవత్సరాల క్రితం ఆయన ఉద్భవించిన వాడు ఉన్నాడు, పుట్టినవాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన 33.5 సంవత్సరములు మరి భూలోకంలో జీవించిన వాడు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచయం జరిగించిన వాడు ఉన్నారని పెద్దవారు చెబుతూ ఉంటారు. 3.5 సంవత్సరంలో అనేకమైన బోధలు చేసిన వాడు ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు వారు ఎరికో మార్గమున ప్రయాణం చేయవలసిన వచ్చినదని రాయబడింది. ఆ స్థలములో ఒక స్త్రీ అక్కడ మరి దప్పి తీర్చుకుంటకై బావి వద్దకు వెళ్ళినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు వారు ముందుగానే అలసిన రీతిగా ఆ స్థలములకు వెళ్ళిన వాడు ఉన్నాడని రాయబడింది. ప్రియమైన వారా, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ స్త్రీ యొక్క మరి వ్యక్తిత్వమును యేసుక్రీస్తు వారు ఎరిగినాడు, కానీ ఆ స్త్రీ యొక్క లక్షణములను యేసుక్రీస్తు వారు చెప్పలేదు. యేసుక్రీస్తు వారే మరి ఆ స్త్రీ ద్వారా పలికించిన వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ మానవుని నైజం మరి వెల్లడి చేయబట్టుకు దేవాదేవుడు భూలోకములో మానవునిగా అవతరించి మానవునికి హెచ్చరిక చేసి మానవుని సరిచేయాలని ఉద్దేశించిన దేవుడుగా ఉన్నాడు. అనేకమైన హెచ్చరికలు చేసిన వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ మానవుడు ఎన్నో విషయాలను కొరతపడిన వాడుకున్నాడు. అక్కడ కూడా ఆ స్త్రీ మరి దప్పిక తీర్చుకున్నకై దాహమునకై నీళ్లకై ఆ స్థలమునకు వచ్చినట్లుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళ మానవుడు ముందుకు వెళ్ళలేని అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మరి అధిగమించుటకు యేసుక్రీస్తు వారు మరి హెచ్చరిక చేసిన వాడుకున్నాడు. మానవుని దేవుడి మాటలను మానవుడు స్వీకరించలేని అనుభవంలో ఉన్నప్పుడు దేవాదేవుడు నొచ్చుకున్న వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలాగూ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన స్థలములలో మరి మానవుని కూడా నిత్య జీవమునకు మోక్షరాజ్యమునకు వారసులుగా చేయాలని ఉద్దేశించిన దేవుడు
తన ప్రేమను వెల్లడి చేసిన వాడుకున్నాడు. ఎట్లంటే సమీపంగా ఆయన నడిచిన వాడుకున్నాడు, సమీపంగా మాట్లాడిన వాడుకున్నాడు, సమీపంగా మరి బోధ చేసిన వాడుకున్నాడు. దీని వలన అనేక విషయాలను మానవునికి హెచ్చరిక చేసిన వాడుకున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నానని తెలియజేసిన ప్రభువుకున్నాడు. దీని వలన మరి నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడని రాయబడింది. దీని వలన నిత్య జీవము మానవునికి ప్రసాదించాలని, మోక్షరాజ్యమును అనుగ్రహించాలని దేవాదేవుడు మరి లోకంలో ఉద్భవించి మరి మానవుని మరి హెచ్చరిక చేసి దేవుని ప్రేమను పంచిన వాడుకున్నాడు. దేవుని ప్రేమను పంచిన వాడుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేమ లోకంలో మనం చూస్తాం, అన్నదమ్ముల ప్రేమ చూస్తాం, బంధుమిత్రుల ప్రేమ చూస్తాం. అయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీళ్ళ కృప చూపుచున్నానని రాయబడి ఉంది. ప్రేమైన వలన శాశ్వతమైన ప్రేమను చూపించిన దేవుడు ఉన్నాడు. ఈ ప్రేమను కొలవలేదు, ఈ ప్రేమను కొలవలేని ప్రేమ ఎంతో అని రాయబడింది. ప్రేమైన వలన ఇలాగూ మరి ఆ ప్రేమను కనపరచుటకై దేవాదేవుడు శిక్షించబడవలసిన మానవుడు తప్పించబడుటకై ఆయనే శిక్షణ అనుభవించిన వాడు ఉన్నాడు. అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిన రాయబడింది. మన సమాధానమైన శిక్ష ఆయన అనుభవించిన రాయబడింది. ప్రియమైన వారు మానవుని శిక్షించవలసిన మానవుని తప్పించి రక్షించిన వాడుగా ఉన్నాడు. అసలు ఎరిగింది నీవు నిజముగా లోకరక్షకుడు అని తెలియజేసిన మాటను చూస్తాం. అంటే అనేక విషయాలు మరి ఆయన యేసుక్రీస్తు వారి గురించి ఆ స్త్రీ పలికింది. నీవు ప్రవక్తవు కదా, నీవు మెస్సవే కదా, నీవు క్రీస్తువు కదా, నీవు మనిషి కుమారుడు కదా, ఇలాగూ మరి తెలియజేసిన మాటలను బట్టి ఆ యేసుక్రీస్తు వారిని ఆ స్త్రీ మరి అంగీకరించింది. ఆవిడతో పాటు మరి ఆవిడ మరి విషయాలు సమాజం తెలియజేసినప్పుడు సమాజంలో వారు కూడా విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. వారు అన్నారు, నిజముగా మా మట్టుకు మేము ఈయన లోకరక్షకుడు, ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నామని తెలియజేసిన మాటలు చూస్తాం. ప్రియమైన వారురా, ఈయన రక్షించే దేవుడు, రక్షించడానికి వచ్చిన వాడు ఉన్నాడు, శిక్షింపని దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారురా, మరి మానవుని తప్పించి శిక్ష నుంచి తప్పించి ఆ శిక్ష ఆయన అనుభవించిన వాడు ఉన్నాడు. ఆ శిక్ష మరి చూస్తాం. మరి కలువరి శిలువ పైన మేకులతో కొట్టబడి చేతుల్లో మేకులు, పాదముల్లో మేకులు, తలపై ముళ్ళ కిరీటము, ఆయన రొక్కలో పొడవబడిన వాడుకున్నాడు. వీపంతా దున్నబడింది. ప్రియమైన వల్ల మానవుని శిక్ష లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా కలువరి శిలువలో బలి చేయబడిన వాడుకున్నాడు. ప్రియమైన వల్ల యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుకున్నాడు. ఆయన మరి తన ప్రాణమును ధారపోసినని రాయబడింది, తన ప్రాణమును ధారపోసినని రాయబడింది. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు. చనివారి వారి కొరకు విజ్ఞాపన చేయించిన వాడుకున్నాడు. రానైన దేవుడు ఉన్నాడు. ప్రియమైన వల్ల ఉదయకాల సమయంలో అట్టి దేవాదేవుని ప్రభువైన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నశింపక నిత్య జీవం పొందుతావు, రక్షించబడతావు. ఈ ప్రేమల వార్తను అంగీకరించి మేలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ మరి మీకోసం ప్రార్థించే వారి ఉంచాం. మరిన్ని విషయాలు తెలుసుకుని కోరినట్లయితే ప్రియమైన వాళ్ళరా బెరాకా ప్రార్థన మందిరం, స్టేట్ బ్యాంక్ ఎదురు, వైద్యనగర్, దయసేకులను రండి. దేవుని సంగతులు, బైబిల్ విషయాలు తెలియజేస్తారు. మరి మేలు పొందుటకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. ప్రియమైన వాళ్ళరా, కొన్ని స్థలాల్లో కొందరికీ ఆహ్వానం ఉండదు, కానీ ఈ స్థలంలో మరి అందరికీ ఆహ్వానం ఉంది. రండి, దేవుని ప్రేమను పొందవలసిందిగా ప్రభువుని మనం చేస్తూ మీకు ప్రార్థించే వారు ఉంటాం. మీరున్న స్థలంలో మరి ఏకమైన స్థలంలో ఉంచినట్టు కళ్ళు మూసుకున్నట్లయితే మరి మీకోసం ప్రార్థించే వారు ఉంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ పాదాల కొందరాలు. మీ దాసుని నిలబెట్టి భారంతో ఈ ప్రాంత ప్రజలు ప్రేమించి విడుదల చేసినటువంటి జీవం గల మాటలు బట్టి ఉన్నారు. ఆ మాట నేరుగా సూటిగా వారి హృదయాలు తాకి కొందరైనా అయ్యా మారు మనసు పొంది రక్షణలోకి రావడానికి, చీకటి నుంచి వెలుగులోనికి, సాతాను అధికారులు విడిపించబడటానికి ఈ మీరు కార్యం జరిగించండి. కానీ ఈ సువార్త ద్వారా అనేక నేత్రాలు వెలిగించబడి వెనక ఆకర్షించమని చేపట్టి మాటలు కూడా ఇరుకట్టి ఫలం చేయమని, ఇంకా దాసులు బలపరిచి ఇంకా ముందుగా పరిచయం సిద్ధపరచమని, ముందుకంతలో ప్రభు తోడే నడిపించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి. నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. ప్రభు యేసు నీ కొరకు తనదు ప్రాణము నిలిచెగదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నిలిచెగదా. సిలువన రక్తము చిందించెను. సిలువన రక్తము గనుడు మనకై బలిరాయను. గనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకునని. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకునని. ముక్తిని పాప విమోచనమును. ముక్తిని పాప విమోచనమును. శక్తిమంతుడు యేసేయుచున్. శక్తిమంతుడు యేసేయుచున్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనేగాకింకెవ్వరు లేరని. నేనేగాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారికే. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే. ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికే. శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. కాలంలో దేవుని పాటలు పాడుకుంటూ ఈ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే ఈ డిసెంబర్ మాసము క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, ప్రభు యొక్క ప్రేమను మీకు తెలియపరచడానికి వచ్చాం. ఏదో మతం కోసం వచ్చింది కాదు ప్రియారా, మార్గం చెప్పడానికి వచ్చాం. ఏం మార్గం అంటే యేసు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకము మోక్షం చేరలేరని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. యేసు ప్రభువారు మోక్షానికి మార్గం ఎలా అయ్యాడంటే, దేవుని వాక్యం రాయబడుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, మానవులంతా పాపంలో ఉన్నారు. పాపానికి భేదం లేదండి. చిన్నవారైనా పెద్దవారైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, హైందవులైనా, మహమ్మదీయులైనా, క్రైస్తవులైనా, ఎవరైనా మానవుడు అంతా కూడా పాపంలో ఉన్నారు. పాపము వలన వచ్చు జీవితము మరణము, అది అగ్నిగుండమని దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. కాబట్టి మానవుడు ఈ పాపం నుంచి విడుదల పొందాలని
విముక్తి పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. క్రైస్తవులు అయితే వారు చర్చిలకు వెళ్తున్నారు, మహమ్మదీయులు అల్లాను ప్రార్థిస్తూ ఉన్నారు, హైందవులు వారి దేవుని ప్రార్థించేవారుగా ఉన్నారు. మంచిది. అయితే ప్రియులారా, మానవ యొక్క జీవితంలో మానవుని ఏరేటువంటి పాపము అది ఎప్పుడైతే మానవుడి నుంచి విడుదల పొందగలుగుతాడో ఆ వ్యక్తి శాంతి సమాధానంతోనూ మోక్ష రాజ్యానికి చేరే వ్యక్తిగా చేయబడతాడు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే పాపం ఎలాగా పోవును. ఈ లోకంలో ప్రియులారా ప్రతి వ్యాధికి మందుంది. దేవుని వాక్యం రాయబడుతుంది, హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని ఉంది. మానవ హృదయము ఘోరమైన వ్యాధి అండి. ఏంటి ఆ ఘోరమైన వ్యాధి అంటే పాపం అనే వ్యాధితో మానవుడు కొట్టుమిట్లాడుతున్నారు. ప్రియారా, మానవుడికి వచ్చిన వ్యాధులు అనేకలు ఉన్నాయి. ప్రతి వ్యాధికి ఒక డాక్టర్ ఉన్నాడండి, స్పెషలిస్ట్ ఉన్నాడు. అలాగనే పాపానికి వైద్యం ఎక్కడ జరిగిద్ది? మన పూర్వీకులు పాప విమోచన కొరకై ఎడ్ల యొక్క రక్తమును, కోడిల యొక్క రక్తమును, మేకపోతుల పొట్టేల యొక్క రక్తమును అర్పించేటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, ఆ రక్తము మైలుపడడం వల్ల మానవుని పాప నుంచి విమోచించలేకపోయింది అని రాయబడుతూ వచ్చింది. అయితే ఎలాగా అంటే దేవుడు లోకమును ప్రేమించాడు. లోకం అంటే నీవు నేను మనమందరము, మనుషులందరూ కూడా లోకంలో మానవులంతా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మానవులంతా దేవుని పోలిక. దేవుని వాక్యం రాయబడుతుంది, ఆయన మన పోలిక చొప్పున మన స్వరూపం నరుని నిర్మించిన రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, దేవుని పోలికగా ఉన్న మానవుడు పాపాన్ని బట్టి మహిమకు చేరకుండా నిత్య నరకానికి వెళ్ళేటువంటి మానవుడిని ప్రేమించిన దేవుడైండి ఆయన ఆ దేవాది దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో మానవుడుగా జన్మించాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మములో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశం అదే. మనము ప్రపంచమంతా క్రిస్మస్ అని చెప్పుకుంటాం. యేసువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? ఆయన పరిశుద్ధమైన కన్య గర్భమున జన్మించాడు. పరిశుద్ధమైన జీవితం 3.5 సంవత్సరాలు జీవించాడు. ప్రియులారా, 33.5 సంవత్సరాల ఆయన జీవితంలో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో ఇదిగో లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లవలె ఆయన కలవరి శిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుతా అసాధ్యము. కాబట్టి ప్రతి మానవుడి యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో బలిగా అర్పించబడ్డాడండి. ఆయన నోట ఏ పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, నిర్దోషి నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మనందరి పాపం అండి, మన తలంపులతో, ఆలోచనలతో, మన ఉద్దేశాలతో, మన కళ్ళతో, మన నోటితో, మన హృదయంతో, మన శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆ ప్రేమ గల యేసు ప్రభువారు మనందరి కొరకై కలవరి శిలువలో ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టి ఆయన అమూల్య రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు. ఆయన అట్లే ఉండలేదండి, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభువారు పాపాన్ని, మరణాన్ని, లోకాన్ని, సాతాన్ని సమస్తాన్ని జయించి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన ప్రభు అన్నాడు, నేను మరలా వచ్చేదను. కాబట్టి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన రాయబడుతూ వచ్చిందండి. కాబట్టి
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి, ఆయన మానవుల కొరకై చేసిన బలియాగాన్ని బట్టి, ఆ దేవుని వాక్యం నేను చెబుతున్న నా జీవితంలో కూడా ప్రియులారా, ఆ ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన నా పాపములు క్షమించి తన రక్తంలో కడిగి నన్ను శుద్ధి చేసినట్టుగా నేను అనుభవిస్తూ వచ్చాను. నాకు ఆదినం నుంచి శాంతి, సమాధానము, నెమ్మది కలిగిన వాడుగా ఉన్నాను ప్రియారా. అంత మాత్రమే కాదు, ఒక నిరీక్షణ కూడా నాకుంది. ఏంటా నిరీక్షణ అంటే ప్రియారా, ఈ క్షణం నేను మరణించిన నేను మోక్షంలో ఉంటాను, పరలోకంలో ఉంటాను, ఆ కైలాసంలో ఉంటాననేటువంటి ఒక నిరీక్షణ నాకు ప్రభు ఇచ్చాడు ప్రియారా. ఆ నిరీక్షణతోనే మీ మధ్యకి వచ్చాం. ఇది మార్గం అండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కొరకై పరలోకానికి ఏర్పరిచిన మార్గం, అదే మీకు ప్రకటిస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని వాక్యం రాయబడుతుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడని రాయబడుతూ వచ్చింది ప్రియులారా. మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేసి యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీచువారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుదురు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఎలా మీ సహాయార్థమై ఐతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు మీ కొరకై ప్రార్థన చేస్తారు. ఏ సమస్యలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా మీ యొక్క అవసరార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రార్థన వారసులుగా చేయమని, అలాగే పట్టుకుని చూస్తున్న వారిని కూడా నా తండ్రి జ్ఞానానికి వారు నా తండ్రి ఇతరులను వాడుకోవడం ప్రకృతించే దేవుని ప్రార్థిస్తూ చెప్పండి. జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. 49వ పాట. యేసు ప్రభు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. యేసు ప్రభు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. మనల రక్షింప. లోక సృష్టికర్త పాపము పాప నరునిగా భూమికి ఎరుగించే. లోక సృష్టికర్త పాపము పాప నరునిగా భూమికి ఎరుగించే. యేసుక్రీస్తు ప్రభువారి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానము నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి.
సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవుస్తున్నది. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా, హల్లెలూయా. పాలప్రోలు గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యకు ఒక సంతోషకరమైన శుభవార్తను ఏంటంటే దేవుని గ్రంథంలో రీతిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకం అంటే ప్రత్యేక నల్లవారు ఉన్నారు, తెల్లవారు ఉన్నారు, రాజదూతులు ఉన్నారు, వర్షాలు ఉన్నారు, వేదగాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అబద్ధూకులు ఉన్నారు, ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. వారందరినీ ప్రేమించాడు. అందుకే దేవుడు అన్నాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమామయుడు ఈ లోకానికి రావలసిన వాడు ఉన్నాడు, వచ్చిన వాడు ఉన్నాడు. ఎందుకు ఆయన రావాల్సింది? అదే క్రిస్మస్ అంటే. ఈ దినాలు క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. క్రీస్తు ఎవరంటే వినాయకుడు. ఆయన వినాయకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులందరినీ ఆయన మంచిగానే సృష్టించాడు. కాబట్టి ఆ మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించి పాపంలోకి వెళ్ళిపోయాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అందుకే దైవ గ్రంథంలో ఒక చిన్న కథ ఉందండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఆ బిడ్డలను ఎంతో ప్రేమించాడు. వారి కొరకు ఎంతో ఆస్తి సంపాదించారు. వారికి మంచి విలువైన భవనాలు కట్టించాడు. ఎంతో సమకూర్చి ఉన్నాడు. అయితే ఆ యొక్క కుమారులు ఒక కుమారుడు తను యవ్వన వయసు వచ్చినాక లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు. లోకమును తన శరీరానికి తన ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తూ ఉన్నాడు. ఎంతో మంది తన ధనవంతుడు కాబట్టి ఎంతో మంది ఫ్రెండ్స్ స్నేహితులు తయారయ్యారు. అయితే ముందుగా ఆ యొక్క చిన్న కుమారుడు తన తండ్రి ఎంతో ప్రేమించాడండి ఆ కుమారుడు. అయితే ఆ కుమారుడు ముందుగా స్నేహితులతో స్నేహమై ఈ యొక్క జోదం నేర్చుకున్నాడు. రెండవదిగా ఈ యొక్క సిగరెట్లు తాగటం నేర్చుకున్నాడు. అలాగే మందు తాగటం నేర్చుకున్నాడు. అలాగే వ్యభిచారం చేస్తూ నేర్చుకున్నాడు. అలాగే ఈ యొక్క వినోదాలు చేస్తూ తండ్రి ఇచ్చిన యొక్క ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అంటే తండ్రి నుంచి దూరం అయిపోయి తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈ యొక్క పాపలోకంలో పాపంతో జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆస్తి అంతా హరించుకుపోయింది. హరించుకుపోయినప్పుడు స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఈ యొక్క త్రాగుబోతు వ్యసనం, జోదం వ్యసనం, వ్యభిచారం వ్యసనం వీటిల్లో మునిగిపోయి ఆస్తిని అంతా కోల్పోయాడు. కోల్పోయి పాపంలో జీవిస్తూ పాపానికి దాసుడైపోయాడు. అయితే ఆ పాపం నుంచి తను తెలుసుకునేలేకే తన దగ్గర ఏ ఆస్తి లేదు, తిండి కూడా పెట్టేవారు లేరు. స్నేహితులందరూ దూరం అయిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. తనకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, బట్టలు చినిగిపోయి, జుట్టు పెరిగిపోయి చూస్తానికి పిచ్చివాళ్ళ తయారైపోయాడు. అంటే పాపం అనేది ఆ రీతిగా ఆ యొక్క యవనస్తుని పిచ్చివాణి చేసేసింది. అయితే తిండికి
ఏమి లేక తను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా చేర్చుకోలేదండి. అయితే ఊరు బయట పందులు కాచే కాపురు ఉన్నాడు. ఆ పందుల కాపురు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అన్నం పెడతావా, నీ పందులు కాస్తానన్నాడు. సరేనని చెప్పేసి ఆ పందుల యజమాని ఆ పందులు కాస్తానికి పెట్టుకున్నాడు. చూడండి, అతను ఒక ధనవంతుడైన కుమారుడు, ఎంతో ఆస్తి కలిగిన వాడు. తను ఏం చేశాడండి, ఈ యొక్క పాపానికి దాసుడే పాపం వల్ల యొక్క ఆస్తిని అంతా కోల్పోయి తన శరీరం పాడైపోయింది, తన స్థితి మారిపోయింది. పాపంలో మునిగిపోతూ పాపంలో జీవిస్తూ వచ్చి చివరికి ఆ యొక్క పందులకు మేపడానికి వచ్చాడు. అక్కడ పందులు మేపడానికి వచ్చినప్పుడు ఆ ఆహారం లేదండి పందులకి, ఆ యొక్క కిట్టు అది పెడతాడు ఆ యొక్క యజమాని. ఆ పెట్టేదానికోసం వెళ్ళి ఆ చెట్లు ఆ యొక్క పందులు పెట్టే ఆహారం పెట్టినప్పుడు ఆడితో తినడానికి ఆశపడ్డాడు. అయితే ఆ పందులు ఆ అన్నం కూడా తిన్నేపడి చేసినప్పుడు తను ఎంతో దుఃఖించాడు. అయ్యో నా స్థితి ఎట్లా అయిపోయింది, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేను సిగ్గుపడుతున్నా, ఎలాగా నేను ఈ విధంగా ఉన్నా. నా తండ్రి దగ్గర అయితే ఎంతో మంది పనివారు ఉన్నారు, వారు ఎంతో సుఖంగా ఉన్నారు, ఎంతో వాళ్ళు మంచి భోజనం చేస్తున్నారు. నేనైతే ఈ దుస్థితిలో ఉన్నా. ఎందుకు ఆ దుస్థితి వచ్చిందంటే తండ్రిని వదిలిపెట్టాడు. తండ్రి కుమారుని మంచిగా ప్రేమించాడు. అయితే తండ్రి యొక్క దూరం అయిపోయి లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని స్నేహించాడు. లోకంలో పాపభోగం అంతా అనుభవించి పాపమూలస్తు జీతం మరణమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆ మరణానికి సమీపం నుండి తనకు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటా, నా తండ్రి చేర్చుకుంటాడేమోనని తను ఎంతో ఆశపడి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి, అయ్యా నేను నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశా, నేను పాపంలో మునిగిపోయి నశించిపోయా, నన్ను నీ యొక్క పని వాళ్ళల్లో ఒకరిగా పెట్టుకోయని తండ్రిని వేడుకుంటూ వచ్చాడు. అయితే తండ్రి అయితే జాలి కలిగినదే తండ్రి. అయితే కుమారుని అంత దూరం నుంచే చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క కుమారుని భుజం పైన పెట్టి ముద్దు పెట్టుకొని ఆ కుమారుని చేర్చుకొని తన యొక్క ఈ యొక్క గృహానికి తీసుకొచ్చి తనకు పరిశుభ్రం చేసి వారందరూ ఎందుకు చేస్తున్నాడు. అలాగే ఓ ప్రియుడా, నీవు నేను కూడా ఒకప్పుడు ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి వారమే. ఈ స్థితిలో మనం ఎన్నో లోకంలో ఎన్నో పాపంతో జీవిస్తూ వస్తున్నాం, పాపంలో మునిగిపోయాం. ఈ పాపం పరలోకానికి తీసుకెళ్ళదు, నరకానికి తీసుకెళ్ళొద్దు. కాబట్టి ఆ పాపాన్ని నుంచి విడుదల పొందాలంటే కాబట్టి ఆ యేసు ప్రభు అనే గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ఘోర పాపనైనా క్షమిస్తానికి పెద్ద మనసు కలిగిన దేవుడు. ఏ రీతిగా కుమారుని తండ్రి చేర్చుకున్నాడో, నువ్వు ఎంత పాపమైనా సరే, ఎంత దోషమైనా సరే, నువ్వు అబద్ధికుడైనా సరే, దొంగమైనా సరే, వ్యభిచారమైనా సరే, నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు, నేను హృదయంలో ఉండా పాపాన్ని అంతా తీసివేస్తానని పాపుల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. మంచివారి కొరకు రాలేదు, పాపిని పరిశుద్ధంగా చేస్తానికి వచ్చాడు. ఆయన యేసు రక్తం ప్రతి పాపం నుండి విమోచించేదిగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు అందుకని ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుని హృదయంలో చేసుకుంటే అదే క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ప్రేమించి ఆయన నీలోకి వచ్చి ఆయన నీలో సంతోషిస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు నా హృదయంలో కూడా నేను పాపనన్ను ఒప్పుకుంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. తన రక్తం పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధంగా చేసి ఆయన ఆ యొక్క స్వర్గానికి నిన్ను తీసుకెళ్తాడు. ఈ పాపంలో నశించితే నీవు నరకం ఉందండి, పాపం ఈ శరీరం వదిలిపెట్టగానే నరకం ఎదురు చూస్తూ ఉంది.
నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ నరకం నీకు సంప్రాప్తమై ఉంటుంది. కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే నీవు ఈ లోకంలో జీవించిన సమయంలోనే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తూ ఆ నిత్య నరకాన్ని నుంచి తప్పించి నిత్య స్వర్గానికి నిన్ను చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఇదే రక్షణ సువార్త. నేనే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమో సంభవించను అదే నీకు తెలియదు. నీ జీవనం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైంది ఆవిరి వంటిది కదా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉదయాన్ని వెళ్ళిన మన సాయంత్రం వస్తాడు రాడు తెలియని దినాలు. కాబట్టి ప్రియులారా, మీరు ఈ యొక్క దేవుని యొక్క మాటలను అంగీకరించి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయన విధివాలు ఆ యొక్క స్వర్గాల్లో మీతో సంతోషించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆశీర్వాదించిన గాక. మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియులారా, ఇంకా ఏదన్నా మీ అక్కర కొరకు చెబుతున్నాం. ఏదన్నా అవసరమైతే బెరాక ప్రార్థన మందిరం అయితే నాకు స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంది. ఏ సమస్య ఉన్నా మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు అన్నా స్తోత్రాలు. ఈ తేలపూర్ గ్రామం ప్రభావ మీరు ప్రేమించి మీ మాటలు ఈ యొక్క ప్రాంతంలో తెలియజేయడానికి మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు. ఈ ప్రాంత వాసులందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారి పరిపాట్లు, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు సమస్తము కూడా దీవెనకరంగా చేయండి. ప్రభువా, వారి బిడ్డలను దీవించండి. వారి చదువుల్లో మీరు తోడే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా చెప్పబడిన మాటలు ప్రభువా వారి హృదయాల్లో నీరు గట్టి ఫలింపు చేయమని, ముందుకు వెళ్తుండగా మీ కాపుదల భద్రత క్షేమం దయచేయమని, మీ నడిపింపు దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి. నెమ్మది సమాధానమునిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. కల్వరి శిలువలో మానవులందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి. పాపమును జయించి, సమాధిని జయించి, మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువుకి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి. కుంటి వారిని చక్కగా నడువజేసెను. గుడ్డికి చూపునిచ్చి కుంటి వారిని చక్కగా నడువజేసెను. మూగవారిని మాట్లాడజేసెను. మూగవారిని మాట్లాడజేసెను. చెవిటి వారి చెవుల వినజేసెను. వేరెవరు కాదు సర్వాధికారి యేసుడే. వేరెవరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు. యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభవార్త. ఈ దినము మరి యేసు క్రీస్తు వారిని గురించినటువంటి
ఆ గొప్ప సమాచారం, ఆ మంచి వార్త అదేమిటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెను అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతూ ఉందని దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. తన ప్రజలు ఎవరంటే, భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని ప్రజలు, దేవుని కుమారులని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, మరి దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడేమో మహిమ కలిగిన వాడు, దేవుడేమో గొప్ప వెలుగులో నివసించేవాడు. మరి మానవుడు దేవుని కుమారుడు కదా, మరి మానవుడు పాపములో పుట్టినవాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అలాగే మరి దేవుని యొక్క పోలికలో చేయబడిన మానవుడు దేవుణ్ణి చేరలేక, దేవుని యొక్క ప్రేమను పొందలేక లోకములో పాపములో జీవించి ఓనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పాపము వల్ల వచ్చే జీవితం మరణము అంటే నిత్య అగ్ని గుండానికి వెళుతూ ఉన్నాడు. ఇటువంటి మానవుణ్ణి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి పాపులందరి కొరకు ప్రాణమును ధారపోసిన వాడుగా ఉన్నాడు. ఎవరయ్యా పాపులంటే, ఆజ్ఞాతిక్రమమే పాపమని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మరి వాక్యం ఒకటి రాయబడుతుంది. యెహోవా ఇలాగు సెలవిస్తా ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియులారా, మేలు కలిగే మార్గం ఏదని మనము తెలుసుకోవాలని దైవ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఆ మేలైన మార్గమును ఎరిగి తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మేలైనది, మంచిది, నెమ్మదికరమైనది మరి మానవునికి ఇష్టమే. ఆ మేలైన మార్గములో మానవులందరూ కూడా నడుచుకొని దేవుని యొక్క మార్గములో జీవించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి పావన పుణ్య రక్తము ద్వారా దేవుడు లోకానికి శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించడానికి 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకాన జన్మి కల్వరి శిలువలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు, యేసుక్రీస్తు ప్రభు పాపం ఎరగని వాడు. యేసుక్రీస్తు ప్రభు వారి 33.5 జీవితంలో ఎక్కడ కూడా పాపం లేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఆ మార్పులు, ఆ సూచనలు దేవుని యొక్క అనగా యేసు ప్రభు రాకడకు సమీపముగా ఉన్నది. దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మనమంట యాత్రికులమంట, పరదేశులమంట. మనం ఈ లోకములో చెందేవారము కాదు, మనము ఈ లోకములో నివసించే వారము కాదు. మనము యాత్రికులము, పరదేశులము. మనం వెళ్ళవలసిన ఆ స్థలము పరలోక రాజ్యం ఉన్నది. అది ఎట్లా దొరుకుతుందయ్యా అంటే, పరలోక రాజ్యము, దేవునితో నివసించే భాగ్యము, దేవునితో ఉండాలంటే, ఆకలి దప్పులు లేని రాజ్యములో ఉండాలంటే ప్రియులారా, భూమి మీద బ్రతికుండగానే, గొంతులో ప్రాణం ఉండగానే
నీ పాపముల విషయమై నీవు పశ్చాత్తాపడాలి. మరి ఈ లోకంలో ప్రతి వ్యాధికి ఓ మందంటూ ఉన్నది, కానీ పాప వ్యాధికి మందంటూ లేదు. ఆ మందు ఏంటంటే పాప వ్యాధి నుండి రక్షించేది, పాపము నుండి విడిపించేది ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తమే. ఎందుకంటే యేసు ప్రభువారు పాపరహితుడని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఈ పాపములు క్షమించబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు మోక్షానికి, పరలోకానికి, వైకుంఠానికి వెళ్ళేవారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభువుని ఎరగకుండా చనిపోతే నీ జీవితంలో మరి బైబిల్ గ్రంథంలో ఓ మనిషి గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన ధనవంతుడంట. ఆయన అంటా ఉన్నాడు, నా ప్రాణమా, అనేకమైన సంవత్సరాలకు సరిపడా నీకు ధనము సిద్ధపరిచాను, నా ప్రాణమా తినుము త్రాకుము సుఖించుము అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవి ఎవరి వగను అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రియులారా, లోకములో ఎన్ని సంపాదించినా, లోకములో ఎంత సంపాదించినా ఓనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఎక్కడికి వెళ్తావు నీవు? మరణిస్తే ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ? మన్నైనని వెనకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంది. నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిద్దా? నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కడే మార్గము. ఆయన సెలవిస్తా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, మానవులందరి పాపం కొరకై ప్రాణాన్ని దారపోసిన వాడు యేసు క్రీస్తు వారు. ఏ భేదము లేదు. తెల్లవారని, నల్లవారని, ధనవంతులని, పేదవారని, ఆ పరాయి దేశం వారని ఏ భేదము లేదు. అందరినీ కూడా దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. వీళ్ళారా, లోకములో డబ్బు, బంగారము, వెండి, ఆస్తిపాస్తులు ఉన్నా గాని నెమ్మది, ఆనందం అనేది ఉండదు, ఆ సమాధానం అనేది ఉండదు. అవి ఎక్కడ దొరుకున్నాయా అంటే యేసు ప్రభువునంటే ఆ శాంతి, సమాధానము, నెమ్మది దొరికేదిగా ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మన సమీపంలో ఐతానగర్ లో బెరాకా ప్రార్థనా మందిరం ఉన్నది. మీ పరిశుద్ధమైన నామములో మీ దాసం ద్వారా తీసుకురాబడిన మీ జీవ వాక్కులను బట్టి వందనాలు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో మీ రక్షణ కార్యాన్ని జరిగించి మీ మహిమ రాజ్యానికి వారసులుగా చేసిన దేవుడు అని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన మా తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికి, మోక్ష భాగ్యం ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి, నెమ్మది సమాధానం ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు శాంతి, సంతోషం, సమాధానములు వారికి, కోరువారికి ఆనందింపబడు. వారికి కోరువారికి
ముందుకెళ్తుంది. వ్యాను ఎక్కవలసిందిగా అందరినీ ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. అన్న వ్యాన్ ఎక్కండి, మీ బళ్ళు ఎక్కడున్నాయో అక్కడ దిగండి. మనం చెప్పుకుంటూ కాలు వేసి